శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ముందుగా మీ అందరికీ కూడా ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ప్లవనామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయి, పాటించవలసిన పరిహారాలు ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ముఖ్యంగా కన్యారాశి వారిని కనుక మనం చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు ఈ కన్యారాశికి చెందుతారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5గా ఉండబోతోంది. రాజపూజ్యం 5, అవమానం 2గా వీళ్ళకి ఉండబోతోంది. ముఖ్యంగా ప్రధాన గ్రహాలైన గురు, శని, అలాగే ఛాయాగ్రహాలైన రాహుకేతువుల యొక్క సంచారాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే కనుక వీళ్ళకి ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి అన్నది చెప్పే ముందు ముఖ్యంగా మీకు సూచన ఏంటంటే, ఈ ఫలితాలు ఎంత మేర జరుగుతాయి అన్నది మాత్రం మీ వ్యక్తిగత జాతకాల్లో నడిచే గ్రహ దశలను బట్టి ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ గ్రహగతులను కనుక మనం పరిశీలించినట్లయితే కనుక ఈ సంవత్సరం కన్యారాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉండబోతోంది. ముఖ్యంగా ప్రథమార్థం చాలా ఇబ్బందికరంగా ఉండబోతోంది, ద్వితీయార్థం యోగదాయకంగా ఉండబోతోంది. ప్రథమార్థంలో బంధుమిత్ర కళత్ర విరోధాలు, ఔషధ సేవ, ఆర్థిక నష్టాలు, చిక్కులు, వృత్తి వ్యాపారాల్లో అవరోధాలు అనేవి కూడా మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తగు జాగ్రత్తలు, నిదానంగా ఉండడం అన్నది మంచిది. తగు జాగ్రత్తలు పాటించండి. ద్వితీయార్థం మాత్రం అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యజయం, గృహంలో శుభకార్యాచరణ, సంతాన సౌఖ్యం, ఆరోగ్యం, వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తోంది. మొత్తం మీద మీకు ద్వితీయార్థం యోగిస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్, జూన్, ఆగస్టు, సెప్టెంబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక మే, జూలై, అక్టోబర్, మార్చి నెలలు మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయి. ఇక ఈ ప్రతికూల ఫలితాలు పోగొట్టుకోవడానికి, అంత అనుకూలంగా ఉండడానికి గురువారం, శనివారం ఉపవాస నియమాలు పాటించండి. గురువారం, శనివారం ప్రదోష సమయంలో శివాలయంలో కావచ్చు, వైష్ణవాలయంలో కావచ్చు మీరు కూర్చుని చక్కగా దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాలపిశాచ జ్ఞానసాగర ఈ మహామంత్రాన్ని 108 సార్లు జపం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కావచ్చు, లేదంటే ప్రతి గురువారం, శనివారం విధిగా పారాయణ చేయండి ప్రదోష సమయంలో. దీనివల్ల మీరు అనేక రకాల చిక్కుల నుంచి, ఆపదల నుంచి బయటపడి మొత్తం మీద శుభ ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది. జై గురుదేవదత్త.